హలో అందరికీ, ఒక అద్భుతమైన స్నాక్ ఐటెం అయితే మీకు పరిచయం చేయబోతున్నాను. సో చాలా చాలా టేస్టీగా కుదిరింది. ఇష్టం లేకుండా స్టార్ట్ చేశాను చేయడం బలవంతంగా, అయినా కూడా టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. సో నాకైతే పాప స్నాక్స్ కావాలి, ఈవినింగ్ స్నాక్స్ ఏదో ఒకటి, ఫ్రెంచ్ ఫ్రైస్ ఏదో ఒకటి చేయమని పట్టుపట్టింది. సో ఫ్రెంచ్ ఫ్రైస్ చేద్దామంటే ఆలు లేవు ఇంట్లో టైంకి. సో ఏం చేద్దాం అబ్బా, ఏమి ఇంగ్రీడియంట్స్ ఉన్నాయని ఆలోచిస్తే నాకు ఇంట్లో బియ్యం పిండి ఉన్నట్టుగా గుర్తొచ్చింది. సో చూద్దాం, బియ్యం పిండితో ఏదైనా ట్రై చేద్దాం అనుకుంటే మురుకులు, అప్పాలు ఇవేవి చేసినా కూడా చాలా టైం పడుతుంది. ఈ టైం టేకింగ్ ప్రాసెస్ అదో పెద్ద వంటకము అన్న ఫీలింగ్ ఉంటుంది మనకు. సో అప్పటికిప్పుడు ఇన్స్టెంట్గా కొద్ది క్వాంటిటీలో ఏది చేద్దామని చెప్పేసి సరే బియ్యం పిండిని అయితే ఒక ప్లేట్లోకి తీసుకున్నాను అనమాట, ఒక పెద్ద కప్పు. సో తీసుకున్న తర్వాత దానికి ఒక 1/2 టీ స్పూన్ దాకా ఉప్పు యాడ్ చేసుకున్నాను. సో 1/2 టీ స్పూన్ దాకా కారం యాడ్ చేసుకొని ఒక 1/2 టీ స్పూన్ దాకా వాము యాడ్ చేసుకున్నాను అనమాట, నలిపి వాము వేసేసాను. సో తర్వాత బాయిల్ చేసి కూల్ చేసిన ఆయిల్ని 1 టీ స్పూన్ దాకా యాడ్ చేసుకున్నాను. సో ఇంతవరకు అయితే ఈ వంటకం ఎప్పుడు కూడా నేను ట్రై చేయలేదు. సో యాడ్ చేసిన తర్వాత మొత్తం అంతా కూడా పిండికి బాగా పట్టేటట్టుగా అన్నీ మిక్స్ చేసుకొని, సో మళ్ళీ వాటర్ని బాయిల్ చేసి బాగా బాయిల్ అవుతున్న వాటర్ని ఈ పిండిలో పోసి, మన చపాతీ పిండి కన్సిస్టెన్సీ ఎలా ఉంటుందో సో అలా అయితే పిండిని ముద్దలాగా ప్రిపేర్ చేసుకున్నాను అనమాట. సో కొద్దిగా పసుపు కూడా యాడ్ చేశాను కలర్ కోసం అని చెప్పేసి. పిండి అయితే ప్రిపేర్ చేసుకున్నాను, కానీ దాంతో ఏ షేప్ చేయాలనేది నాకు అర్థం కాలేదు. సో చూద్దామని చెప్పేసి మనం జనరల్గా ఈ ప్రాసెస్లో ఏం చేస్తూ ఉంటాము, తీపి బూరెలు అయితే చేస్తూ ఉంటాం కదా ఇలా. సో వీడియోలో చూపించినట్టుగా సో అలానే నేను ఇవి కారం బూరెలు చేద్దామని డిసైడ్ అయ్యాను అన్నమాట. సో చూద్దాం టేస్ట్ ఎలా ఉంటుందో. సో మరీ లావుగా కాకుండా కాస్త మన చిప్స్ ఏ మందం ఉంటాయో సో ఆ మందంలో ట్రై చేద్దామని చెప్పేసి ఈ విధంగా అన్నీ పిండి మొత్తాన్ని ఈ విధంగా చిన్న చిన్న బూరెల్లాగా చేసేసుకున్నాను అనమాట. సో చేసుకున్న తర్వాత స్టవ్ పైన కడాయి పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకొని, సో ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఈ విధంగా అన్నిటినీ కూడా ఆయిల్లో డిప్ అయ్యేటట్టుగా వేసుకొని మీడియం ఫ్లేమ్ ఉంచుకొని అన్నిటినీ కూడా ఫ్రై చేసుకున్నాను అనమాట. సో అన్నీ ఫ్రై చేసిన తర్వాత టేస్ట్ అయితే చాలా బాగా కుదిరింది. అన్నీ ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకున్న తర్వాత పాప టేస్ట్ చేసి కాస్త కారం తక్కువగా ఉంది అనింది. సో అందుకోసం అని చెప్పేసి లైట్గా కారం అయితే చల్లుకొని, లైట్గా ఉప్పు కారం తన కోసం అయితే ఇలా ఉప్పు కారం చల్లించాను అనమాట. సో టేస్ట్ అయితే చాలా అద్రిపోయినాయి మమ్మీ, చాలా బాగున్నాయి అని అనింది. అంటే మనం అనుకోకుండా చేసే వంటలు కూడా ఇలా టేస్టీగా కుదురుతాయి. సో అలా మనకు మన అమ్మ వాళ్ళు నేర్పించిన వంటలతో పాటు ఇలా అప్పుడప్పుడు ట్రై చేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటే మనకి చాలా హ్యాపీ అనిపిస్తుంది. అంటే ఒక వంటని ఇన్వెస్ట్ చేసినంత ఫీలింగ్ కలుగుతుంది అనమాట. అంటే ఇలా చాలామంది ట్రై చేసి ఉండొచ్చు, నేనైతే ఫస్ట్ టైం ట్రై చేశాను అనమాట. టేస్ట్ అయితే చాలా బాగా కుదిరింది. మీరైతే తప్పకుండా ట్రై చేయండి. ఈజీ అండ్ వితిన్ 10 మినిట్స్లో మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. సో పిల్లలు స్నాక్స్ కావాలి అప్పటికప్పుడు అని మారం చేసినప్పుడు, మనకి ఎక్కువ క్వాంటిటీలో చేయడం ఓపిక లేనప్పుడు ఇలా సింపుల్గా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరింది అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. సో అంతే ఈ వీడియో. బాయ్ బాయ్.